నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మ. ఇప్పుడు ఒక సందేహం గురువుగారు. హ్మ్. ఇంట్లో దయ్యాలు, ఆత్మలు ఉంటే మనకెలాంటి సంకేతాలు కనిపిస్తాయి? హ్మ్. వాటికేమన్నా పరిహారాలు చెప్పగలరా గురువుగారు? అంటే మీరు దయ్యాలనేటిది ఏంది తెలుసుకోవాలమ్మా. హ్మ్. ఆత్మలు ఏంటి? ఒక వ్యక్తిని వచ్చి ఇబ్బంది ఎందుకు పెడతాయి ఇంట్లో? హ్మ్. బాగా గమనించాలి. ఈ ప్రశ్న ఒక 4 సంవత్సరాల క్రితం ఎదురైంది. హ్మ్. ఒక ఇంటికెళ్ళాం మేము. ప్రతిరోజు రాత్రి గజ్జెల సౌండ్ వస్తుందంట అంతే. హ్మ్. ఆ గజ్జెల సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుందని చెప్తుంది. ఇలా వచ్చి ఇలా పోతుంది హ్మ్. అంతే. హ్మ్. ఇలా వచ్చి ఇలా పోతది అంతే. ఇంతవరకే శబ్దం. హ్మ్. ఇంట్లోకి రావడాలు, చేయడాలు ఇలాంటివి ఏమీ లేవు. హ్మ్. ఒక ప్రశ్న. హ్మ్. ఎందుకు అలా వస్తుంది ఏందని చెప్పాల్సిన పరిస్థితి కొంతమంది వచ్చి చెప్తారు. హ్మ్. ఎన్నో పూజలు చేయించాం స్వామి, ఎన్నో చేయించాము, ఏదైనా మాకు ఆ శబ్దం అస్సలు పోవట్లేదు, హ్మ్. ఏం చేయాలి, ఎలా పోవాలి హ్మ్. అని చెప్పి వివరణ కొంచెం చెప్పినప్పుడు హ్మ్. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసింది జరిగిన విషయం ఏంటంటమ్మా, హ్మ్. ఆ ఇంట్లో ఇల్లు ఉంటున్నారు వెళ్ళి, ఆ! ఎవరైతే వ్యక్తి ఇల్లు కట్టుకున్నారో ఇల్లు సంపాదించి చేసుకున్నారో హ్మ్. ఆ ఇంట్లో ఆ వ్యక్తి చనిపోయింది, ఏదో సంథింగ్ అయ్యి హ్మ్. ఆ తర్వాత వీళ్ళు ఆ ఇల్లు కొనుక్కొని ఉన్నారు. ఓకే. అంటే ఇల్లు ఏదైతే ఉంటుందో అమ్మా, హ్మ్. ఆ ఇల్లు చిరకాల కోరిక కొందరు వ్యక్తులకి. అవును గురువుగారు. గుడిసైనా పర్లేదు సొంతంగా ఉండాలని. హ్మ్. అలా సొంతం ఇల్లు ఉండడం అనేది కట్టుకోగానే కాలం చేయడం చేత హ్మ్. పరమాత్ముడు కూడా ఆ బాధని తట్టుకోలేకపోయి హ్మ్. హక్కు ఇచ్చాడు అనుకుందాం, అనుమతి. ఓకే గురు. కాబట్టి ఆవిడ ఇంట్లో తిరుగుతలేదు, హ్మ్. ఇల్లుని చూసుకుంటుంది అంతే. హ్మ్. కాకపోతే కొన్ని జ్ఞానశక్తులు ఏం చేస్తాయంటే దయ్యం తిరుగుతుంది అని అంటారు అవును కదా. గురువు. దేవుడు శబ్దం చేయడు ఎక్కడ కూడా. హ్మ్. ఇక్కడ మీకు ఆ విషయం సందర్భం ఎందుకు చెప్పానంటే, హ్మ్. ఈ మధ్య చాలా మంది చెప్తూ ఉన్నారు గజ్జల సౌండ్ వస్తుంది రాత్రి పూట, హ్మ్. ఎవరో పొదిగినట్టు కదిలినట్టు అనిపిస్తుంది కదమ్మా. ఒక ఆత్మ గాని ఇంకేదైనా ప్రేతాత్మ గాని ఇంట్లో ఉంటే అమ్మ, హ్మ్. ఆ ఇంట్లో ఏ పని జరగదు, హ్మ్. పని ఏది జరగదు. నువ్వు ఏది పట్టినా సక్సెస్ లా కనబడుతుంది, ఫెయిల్ అవుతాం. హ్మ్. ప్లస్ ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు, ఒకరి వెనకాల ఒకరికి అనారోగ్య పరిస్థితి ఏర్పడుతుంది. హ్మ్. ఓకే. దూరం దూరం పండుకుంటే పిచ్చుకలలు, దగ్గర పడుకుంటే పడవు. అవును ఏ గురు. రోజైతే పూజ జరుగుతుందో ఆ రోజు మంచిగా ఉంటుంది, హ్మ్. నెక్స్ట్ డే మార్నింగ్ తర్వాత ఇంకెప్పుడో కాదు. హ్మ్. ఇలా ఎఫెక్టివ్నెస్ అనేది కనబడిపోతుంటది. హ్మ్. స్త్రీలకు ఏమైతే ఒకళ్ళు ఉన్నప్పుడు ఎవరు వెనకాల నుంచి గమనిస్తున్నట్టు. ఆ! ఇది ఎక్కువ శాతంగా అవును. నన్ను అవును. పర్సనల్గా కలిసిన వాళ్ళందరూ హ్మ్. వచ్చింది ఇదే. ఒకళ్ళం ఉన్నప్పుడు ఎవరో చూస్తున్నట్టు, గమనించినట్టు, హ్మ్. లేదా నిద్రపోతే ఇంకెవరో వచ్చినట్టు స్వామి ఏదో మాట్లాడినట్టు అనిపిస్తుంటారు కానీ తెలియదు. కానీ అదేదో గుబులైతా ఉంటది హ్మ్. ఒక్కళ్ళు ఉన్నప్పుడు అంటారు కదమ్మా. ఇలాంటి వాళ్ళ ఇంట్లల్లో మీరు అన్నట్టుగానే ఎక్కువ శాతంగా హ్మ్. క్షుద్ర ప్రయోగాలు ఉన్నాయని అర్థం. ఓకే. ఎలా కనిపెడతాము ఈ క్షుద్ర ప్రయోగాలను? అవును. దాని పరిహారం ఏంది అంటే అమ్మా, హ్మ్. ఈ క్షుద్ర ప్రయోగాలకి ఒక గురువు ఖచ్చితంగా కావాలి. హ్మ్. నీకు అంతే స్థితిగతులుంటే హ్మ్. అది నీ దాకా రాదు. ఓకే గురు. నేను భయపడిపించే పరిస్థితికి వచ్చిందంటే నువ్వు బలహీనురాలు కాబట్టి. హ్మ్. అదే నువ్వు బలంగా అయితే అది నీ ఇంట్లో కూడా రావద్దు కదా. అవును గురు. ఇప్పుడు అలా ఎలా వస్తారు స్వామి ఎక్కడో చనిపోయిన వాళ్ళంటే, హ్మ్. ఈ రోజుల్లో లేరా అమ్మ ఆ పేరు పేరంటానికి ఎంతమంది అవును. రావట్లేరు. అవును గురు. అలాగా ఆకతాయిలు, హ్మ్. క్షణిక నిర్ణయాలతో చనిపోయిన వాళ్ళు, హ్మ్. కొంచెం భయస్థులు చనిపోయిన వాళ్ళు, హ్మ్. పిరికి వాళ్ళు కొంతమంది చనిపోయిన వాళ్ళందరూ ఆసరా ఇది. హ్మ్. వాళ్ళు మనల్ని వాంటెడ్గా భయపడుతున్నారు అని ఎప్పుడు అనిపిస్తుంది అంటమ్మా, హ్మ్. ఎప్పుడైతే నీవు సెల్ఫ్గా దైవ ఆధీనంలో లేకుండా ఉన్నప్పుడు జరుగుతాయి ఇవి. హ్మ్. అదే నువ్వు పూజలు పురస్కారాలు అన్ని బాగా చూసుకుంటే ఎవరి లైన్లో వాళ్ళే ఉంటారు. హ్మ్. ఇక్కడ జరిగేది ఏంటంటే శారీరకమైన కలయిక తర్వాత దుస్తుల నుంచి మొదలు ఇల్లు శుభ్రత ఉండకపోవడం, హ్మ్. ఎప్పుడు పడితే అప్పుడు భార్యాభర్తలు విషయ వివరణలో ముందుకు వెళ్ళడం, హ్మ్. పిల్లలని తీవ్రంగా కోపంతో ఎప్పుడు చూసినా చితకబాదేటోళ్ళు ఉన్నారు మహానుభావులు కొంతమంది. అర్థం హ్మ్. పర్థం ఉండదు, ఎక్కడ లేని ఆ కోపం అంతా పిల్లల మీద కొడుతుంటారు కదా. హ్మ్. ఇది ఒక ప్రయోగమే. ఎందుకంటే నీ పిల్లలను నువ్వు అంత విచక్షణారహితంగా కొట్టుకునే పరిస్థితికి వచ్చినావంటే అవును. నీ శరీరము నీ ఆత్మ నీ ఆధీనంలో లేదని అర్థం. అవును గురు. అంటే ఎవరో ప్రేరేపిస్తున్నారా, లేకపోతే నువ్వు ఏదైనా విషయ వివరణలు చెప్పలేక కంఫర్టబుల్గా నువ్వు ఫీల్ కాలేక చేస్తున్నావు అన్న విషయం అయితే, హ్మ్. ఇందులో ముఖ్యమైన ఇంకో విషయం ఏంటంటే అమ్మా, అలంకరణ అనేది శరీరానికి చేసుకున్నట్టుగా పూజ గదికి ఇంటికి చెయ్యం మనం ఇక్కడ. హ్మ్. అది చేయకపోతే నీ శరీరాన్ని ఏం చేయలేదు కానీ నీ ఇంట్లో ఉన్న పిల్లలో లేకపోతే నీ భర్తనో వీళ్ళందరికీ పని కానియట్లేరు కదా, అవును గురు. ధర్మాన్ని కనవట్లేరు కదా. ఏదైనా బిజినెస్ ఏ ఉన్నది అనుకుందాం, ఇంకేదైనా ఉంటే కొందరికి చూడండి అమ్మా, ఒకప్పుడు పండగ తీసుకుంటే ఊర్లో అంతా ఒక సందడి కనబడేది. అవును గురు. ఇప్పుడు సందడి కనబడతలేదు. నీకు ఆ యొక్క ఉత్సాహం అనేది లేదు ఈ రోజుల్లో. ఎందుకు లేదంటే సెల్ఫ్గా నువ్వే ఒక ఈవిల్ మైండ్ సెట్. అవును. నాకేంది, హ్మ్. నాకెవరిచ్చారు, నాకు అవసరమా. ఈ వర్షం ఏమైపోయిందంటే దాని ఆధీనంలో నువ్వు ఉన్నావు అని అర్థం. హ్మ్. అదే మనందరం కలుస్తాము, మామయ్యని పిలువు, హ్మ్. పెద్దమ్మని పిలువు, వడి బియ్యం పోసుకుందాం, ఈ యొక్క ఉత్సాహమైన మాటలు ఎందుకు రావట్లేదు ఇప్పుడు? హ్మ్.
నువ్వు ఎక్కడో ఉమ్మడి కుటుంబాలు వదిలిపెట్టి ఊరవతలు ఉంటావు. అది 18వ ఫ్లోర్ అంట. పైకి వెళ్తే కిందికి చూస్తే చనిపోయేటట్టు ఉంటారు. నన్ను తీసుకెళ్ళి నడవడం మొన్న ఆ పైకి పోయే వరకు నేను లిఫ్ట్లో మళ్ళీ కిందికి వచ్చిన నేను ఉండలేను ఇంత పైన అని చెప్తాను. గాలి అది అందుతలేదు. అది అలా ఉన్న ఫ్లోర్లో అమ్మ ఎక్కడ నీ దైవత్వాన్ని గెలవగలవు నువ్వు? అమ్మతో మాట్లాడాలంటే భర్త మాట్లాడకూడదంట. లిమిట్. తిన్నామో ఉన్నామో పెట్టేయాలి. ఇక దేవుడు ఉన్నాడు ఆ తల్లి ఎక్కడ? ఇలాంటి ఎన్ని జీవితాలు లేవమ్మా? అలాంటప్పుడు నువ్వు దయ్యాల భూతాలు ఏడున్నాయో తెలుసా అమ్మా? నిజమైన దయ్యం భూతం భార్యాభర్తలే. బయట కనబడేది కాదు. నయం అవన్నీ కనబడి నేను ఆత్మనని చెప్తున్నాయి. అసలైన ప్రేతాత్మలు వీళ్ళిద్దరే ఉన్నారు కదా. ఇద్దరు కలిసిపోరు, ఇద్దరు మాట్లాడుకోరు. నీ మొబైల్ అయిన మొబైల్, నీ అకౌంట్ అయిన అకౌంట్. ఇంత ఆలోచన చేసి పిల్లల మీద ప్రెస్టేషన్. పిల్లలు ఏం చేస్తారో తెలియదు అని అంటారు కదమ్మా. ఓ ప్రేతాత్మ ఏం చేయగలుగుతుందో చూసారా? ఒక కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చగలదు. ఒక కుటుంబాన్ని ఉన్న ఇంట్లోనే నిన్ను నరకయాతన పెట్టగలదు. ఇలాంటి ఎన్నో జరుగుతున్న దగ్గర ఒక గురువు చేంజ్ చేయగలడు తెలుసా అమ్మ? ఒక హోమం చేసినా ఇంకేదైనా ప్రక్రియ చేసినా ఏం జరుగుతుందమ్మా తెలుసా? బాగా గుర్తుపెట్టుకోండి. మీ కుల దైవాన్ని అనుమతిచ్చి బిడ్డలని జాగ్రత్తగా మీరు కాపాడుకొని మంచి వివరణకు వీళ్ళకి భవిష్యత్తు ఇవ్వండి అని అంటే కులదైవాలు చెప్పే మాట ఏంది తెలుసా అమ్మా? ఎక్కువ శాతంగా పిలిస్తే ఈ రోజుల్లో ఫంక్షన్కి రావడానికి చుట్టాలు లేరమ్మా. గమనించండి. నువ్వు 10 సార్లు పిలిస్తే కూడా రాలు. అలాంటిది నాకు దీపమే పెట్టలేరు, నాకు ఒక చిన్న నైవేద్యం పెట్టలేరు, సంవత్సరాల తరబడి నేనున్నానన్నది నన్నే కనిపెట్టలేని వీళ్ళ ఇంట్లో ఏ విధంగా దేవతలాగా నేను ఉండి వీళ్ళని కాపాడుకోవాలి అని వేదాలు చెప్పుతున్నాయి తల్లి. నా తల్లి సతీదేవి చెప్పిన మాట వినకుండా వెళ్ళిన ఆ మహాయజ్ఞం దక్షయజ్ఞం ఏమైంది చూసారుగా? ఎనిమిటికి మాటకు విలువలేదు ఇక్కడ. తల్లి వద్దు చేయదు అంటే పోయింది, అది వేరే విషయం. శాస్త్రం నుంచి ఏం నేర్చుకోవాలి? అలాంటి విషయాల్లో మనం అన్న ఈ ప్రేతాత్మలు ఇంట్లో కాదు ఉండాల్సినవి, అందరి శరీరాల్లో ఉండాలి. అప్పుడు ఈయనకి దయ్యం పట్టింది అందుకు కొట్లాడుకుంటుర్రు అనుకోవాలి. చూడ్డానికి బాగుండి కొట్లాడుకుంటున్న దాంట్లో అసలైన దయ్యం కనిపెట్టడం కష్టం తల్లి. ఆ దయ్యాన్ని కనిపెట్టడానికి ఒక కన్లో గురువు ఎవరో వస్తారు కనిపెడతారు. వాటిని తీసుకెళ్లడం ముఖ్యమైనదే. కానీ అసలైనది నీ మనస్సులో ఉన్న భూతం ఎవరు తీయాలి? అలాంటిది ఎక్కడి నుంచి వచ్చింది మరి? మీ కులదైవం ఎవరో తెలియదమ్మా ఇక్కడ. నీ ఇలవెలుపులు ఎవరో తెలియదమ్మా ఇక్కడ. నారసింహుడి చరిత్ర ఏందో తెలియదమ్మా ఇక్కడ. ఒక దగ్గర ఒక పురాణం, ఒక గాథం, ఇతిహాసం, తాళపత్రాల తాళ గ్రంథాల గురించి చెప్తున్నారనంటే మన వాళ్ళు డీజే సౌండ్లు పెట్టి ఇక్కడ ఎగురుతారమ్మా. పోయి గుడిలో కూర్చోలేవా? రామాయణం నువ్వు వినలేవా? సుందరకాండ నువ్వు వినలేవా? అక్కడ ఏదో చెప్తున్నారంటే అన్నదానంలో కూర్చొని జై శ్రీరామ్ అని అన్నం వేయలేవా? జై బజరంగ బలి అని అన్నం వేయలేవా? ఏంది అసలు ఈ విషయం నువ్వు చేయలేవా? ఒక వేపకాటు తేలేవు, ఒక నిమ్మకాయ తేలేవు, ఒక పండు తేలేవు, ఒక బెల్లం తేలేవు, ఒక పూజ చేయలేవు. కానీ నీకు అన్నీ ధర్మంగా పరమాత్ముడికి తెలియదా నాకేం కావాలో అని చెప్పేసి వితండవాదమా నాస్తికత్వం ఎలా ఉంది చూసారా? నువ్వు పుట్టింది ఎక్కడ, నువ్వు ఏం జన్మ నుంచి ఎక్కడికి వచ్చావు అనేది ఆయనకు తెలుసుంటే ఆయనకు తెలియదా నాకేమి ఇయ్యాలో అని అంటారు. అమ్మ కూడా అడగంది అన్నం పెట్టదంటారు తల్లి. అలాంటిది పరమాత్ముడికి నువ్వు ఏం విలువిచ్చావని నీకు ఆయన విలువేయాలి. మనల్ని మనం ఇక్కడ దూషించుకొని ఆత్మలను ప్రేతాత్మలని వాటిని ఇబ్బంది పెట్టడం అవి ఉన్నాయి, లేవంటలేము. దానికి పట్టుకోవడానికి మార్గం ఉంది. పట్టుకోలేని మార్గమే అమ్మాయి అంతఃకరణము. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటాను. సమాజానికి రీచ్ కావాల్సిన విషయం ఏంటంటే మనల్ని మనం గెలవలేనిది ఈ ఆత్మల నుంచి మనల్ని ఏం చేస్తాయి తల్లి? భార్యని చూసుకోము, భర్తని చూసుకోము, అవమానాలు, గొడవలు, పంచాయతీలు అన్నీ. ఇవన్నీ లేని దగ్గర దేవుడు ఎలా ఉంటాడు? మరి దేవుడు లేని దగ్గర దయ్యాలే కదా ఉండాల్సింది. కాబట్టి దే ఆర్ ఇన్ పర్ఫెక్ట్ వే. వాళ్ళు పర్ఫెక్ట్ గానే ఉన్నారు. మీరు అడిగిన ప్రశ్న అదమ్మా. ఇంకొక సందేహం గురువు గారు, ఇప్పుడు కుక్కలకి ఆత్మలు కనిపిస్తాయి అంటారు. నైట్ పూట అంటే రాత్రి పూట కుక్కలు మొరుగుతాయి కదా, దాని వల్ల ఏమన్నా అంటే మనకి వాటికి తెలుస్తుందా? కుక్కలు అనేది భైరవుడు, శివుడి కేశాల నుంచి వచ్చిన వాడు భైరవుడు. భైరవుడికి ఎంత శక్తి ఉంటుందంటే అమ్మా, ఒక ఆత్మని చూడగలదు. ఆ శక్తి ఉంది మన దగ్గర. ఆత్మను చూసి 2 రిఫ్లెక్షన్స్ మాట్లాడతాం. ఇప్పుడు ఒక మన ఇంట్లో ఉన్నది అనుకుందాం, ఒక డాగ్. భైరవుడు ఉంటే అమ్మా ఏదైనా గాలి ప్రభావం కనబడ్డదనుకో అవి వైల్డ్ గా అరుస్తుంటాయి. తోకలు వేరే డిఫరెంట్ గా మలుపుతుంటాయి, తోకని కోపంగా మలుపుతుంటాయి, అయితే ఏడుస్తాయి. అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎవరైతే దైవానికి సంబంధించిందో మంచితనానికి సంబంధించినవి ఉంటే అమ్మా ఇవి కొంచెం రెస్పెక్టబుల్ గా తోక ఊపి దాని మొహంలో ఆ చలనం కనబడుతుంది, వైల్డ్నెస్ ఉండదు. ఇలాంటిది ఉండడం మనం గమనించాల్సిన సమయం ఒకటి. మీరు అన్నట్టుగా ఏడుపు, కొన్ని కుక్కలు ఏడుస్తాయి. ఆ కుక్కలు ఏడడానికి గల కారణం ఏంటంటే అమ్మా ఎవరో కీడు శంకిస్తున్నారు, ఎవరో చనిపోయే అవకాశాలు కనబడుతున్నాయి అనడానికి ఈ యొక్క సంకేతం. ఇదొకటి శాస్త్రం. ఇంకోటి ఎందుకు ఏడుస్తున్నదన్న విషయం మాట్లాడితే అమ్మా దాన్ని కూడా నువ్వు బాగా చూసుకోవాలి. ఇది కూడా ఉంది ఇక్కడ. దాన్ని అక్కడ ఊరవతల పెట్టినట్టు, లేకపోతే ఆ బయట చివర్లో పెట్టినట్టు, లేకపోతే ఎక్కడో అక్కడ పెంట కుప్పల తిన్నది పెట్టినట్టు, ఎంగిలి మెతుకులు పెట్టినట్టు పెడితే కూడా దాని మనసులో రోదన ఏదో ఒక రోజు చెప్పక తప్పదు కదమ్మా. కాబట్టి మీరు గమనించారా, మన దేశంలో అమ్మా
ఈ డాగ్స్ ని ఉమ్. స్పెషల్ గా ఏసీలలోనే పెట్టుకుంటారు. అవును దాని గురుగారు. ఎమోషన్ అంత ఫీల్ ఉంటది. ఆ, నువ్వు ఒక డాగ్ దగ్గర తప్పితే అమ్మా వెరీ ఎమోషనల్ గా ఏ యానిమల్ దగ్గర ఉండలేవు. అవును గురుగారు. అన్ని యానిమల్స్ వేరు, ఇది వేరు. అవును ఇది గురుగారు. నీ ప్రాణం అడ్డు పెట్టి దాని ప్రాణాన్ని అడ్డు పెట్టి ఎవరు వచ్చినా చూసుకోగలదు. అవును గురుగారు. అంతా ఉన్న వాటికి మరి పరమాత్ముడి ఆజ్ఞ చాలా అవసరం. ఉమ్. ఆ పరమాత్ముడి ఆజ్ఞ అంటే శివుడి దగ్గర ఉండే మొట్టమొదటి కేదార్నాథ్లో ఉండే బ్లాక్ జర్మన్ చెప్పడు అది. ఇప్పుడు నేను గుడి కడుతున్నా కదా కేదార్నాథ్ ఆలయం, ఉమ్. అక్కడ 12 అడుగుల శివుడి యొక్క విగ్రహాన్ని అమ్మ 4 చేతులతో కడుతున్నాము. ఇప్పుడు ఇంకా ప్లాన్ లేదు. ఉమ్. అలా నిలబడినప్పుడు తండ్రి వెనకాల నుంచి 8 అడుగుల జర్మన్ షెపర్డ్ ఇట్లా తండ్రిని చూస్తున్నట్టు కడుతున్నాం మేము. ఓకే అంటే గురుగారు. నల్ల రాతితో. అవును. అంటే మన దగ్గర ఏముందంటే బాబా భైరునాథ్ అంటారు ఆయనని. అవును. మన దగ్గర కేదార్నాథ్ దగ్గర ఉమ్. తండ్రి ఎక్కడ ఈ ఉత్తరాఖండ్ యూపీ ప్రాంతంలో అమ్మ అందరి కళల్లో బ్లాక్ జర్మన్ షెపర్డ్ లాగా కనబడతాడంట. ఉమ్. బాబా భైరునాథ్ గుడి ఇప్పటికీ అక్కడ ఉంది మన దగ్గర. ఉమ్. అక్కడ గుడి ఉంది, ఆయన అందరూ మొక్కుతారు. మీరు యూట్యూబ్ లో కొడితే కూడా వస్తుంది. ఉమ్. మన దగ్గర కుక్క అనకూడదు దాన్ని, ఉమ్. భైరవుడు అనాలి. ఆ, ఓకే ఆ గురుగారు. భైరవుడుకున్న విలువే వేరు. అవును. వీధుల్లో ఉన్నప్పుడు అమ్మ కొత్త వ్యక్తిని లోపలికి రానివ్వవి. అవును గురుగారు. నువ్వు అన్నం పెట్టినా పెట్టకపోయినా ఈ విశ్వాసం కోల్పోవు. అవును గురుగారు. ఎవరో పెడతారు ఎంగిలి మెతుకులు తింటాయి కానీ అవును. విశ్వాసం కోల్పోతాయమ్మా. ఓ ఎంబడిపడి వాడెవడో పట్టించేలా చేస్తాయి. అవును గురుగారు. అలాంటి వాళ్ళని మనము దైవాధీనంగా చూసుకునే శాస్త్రం మనది. అవును కాబట్టి గురుగారు. ఏంటంటే వాటికి అంత శక్తి ఉన్నది. ఉమ్. ఆ శక్తిని గౌరవించుకోవాలి. ఉమ్. చాలా మంది పెంచుతున్నారు ఇప్పుడు. ఓకే. మేము పెంచాం, మా దగ్గర 2 ఉన్నాయి. అవును అవి గురుగారు. అవి దాని ఇప్పుడు నేను పోయిన తర్వాత చూడాలి. ఒక అర్ధగంట సేపు వాటితో ఉండకపోతే అవి అలుగుతాయి. ఇంకా అవి అవును నేను గురుగారు. మొన్న ప్రయాగరాజ్ వెళ్ళొచ్చాను కదమ్మా. ఉమ్. నా మొదటి దాని పేరు భైరవ, రెండవ దాని పేరు భగీర. ఉమ్. అది అలిగి మంచం కింద వెళ్ళిపోయిందమ్మా. ఓ బయటికి వెళ్తలేదు. అవునా గురుగారు. అంటే 5 రోజులు 6 రోజులు ఎదురు చూస్తే నేను ప్రతిరోజు వస్తారని టైం చూస్తారు కదా, ఈ టైం అవును, చూస్తారని. అవును, అవును అలా గురుగారు. అలిగితే నేను మళ్ళీ తర్వాత 1 అవర్ తర్వాత దాన్ని చాలా దగ్గర తీసుకొని ఒక 1/2 అవర్ మాట్లాడితే అప్పుడు రిలాక్స్ అయింది. ఆ, మరి ఏ అదృష్టం లేనిది, ఏ మనస్సాక్షి లేనిది దానికి అర్థమైంది అంటావమ్మా. అవును. అలా కొన్ని ఉంటాయి కాబట్టి దానికి ఆ ప్రత్యేకత శివుడి ఆజ్ఞ అమ్మ అది. ఆ, కాబట్టి మీరు అన్న 2 ప్రశ్నలు విలువైనవి. ఓకే. ఇప్పుడు ప్రేతాత్మలు, దయ్యాలు, భూతాలు ఇంట్లో ఉంటాయి, దాన్ని కనిపెట్టగలిగే శక్తి. ఆ, మీరు అన్నట్టుగా ఇవి కుక్కలే కనిపెడతాయా అని అంటే అవి దైవాధీనమైనవి. ఉమ్. దాన్ని మాత్రమే ఇంట్లోకి రప్పించుకోగలం. ఈ చిలకలు తర్వాత ఇవి వీటిని చేయలేం. ఉమ్. ఇంకోటి భైరవుడిని చంపే అధికారం ఆత్మలకు లేదు. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం తల్లి.